ప్రైజ్ ద లార్డ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? క్రైస్తవులుగా పిలువబడుతున్న మనము చాలాసార్లు విన్న మాటలు ఏంటంటే, యేసయ్య మీద విశ్వాసం ఉంచి ఆయన కోసం ఎదురు చూచినప్పుడు ఆయన గొప్ప మేలులు జరిగిస్తారు అని. కానీ చాలా మందికి విశ్వాసం ఉంటుంది, కానీ ఎదురుచూపు ఉండదు, అంటే నిరీక్షణ ఉండదు. మీరు కూడా చాలా సమయాల్లో ఏదైనా అవసరం వచ్చినప్పుడు ముందుగా ప్రార్థించి దేవుని సహాయం అడిగే ఉంటారు, కానీ ఆయన మేలు చేసే వరకు ఆగకుండా మీ స్వంత నిర్ణయాలు తీసుకొని దాని ప్రకారంగానే నడుచుకొని ఉంటారు. ఇలా చేయడం వల్ల దానికి ప్రతిఫలంగా మరింత నష్టపోయిన వారు లేకపోలేదు. మీరు అలా నష్టపోకూడదు అని ఆయన ఇచ్చే బలమును మేలులను పొందుకోవాలని కోరుకుంటున్న యేసయ్య ఈరోజు చెప్తున్న మాట ఏంటో తెలుసా? యెషయా 40:31 యెహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలము పొందుదురు. గమనించండి, బానిసత్వంలో ఉన్న ఇశ్రాయేలీయుల ప్రజలు ప్రార్థించి ఆయన కొరకు ఎదురు చూసినప్పుడు చాలా అద్భుతముగా దేవుడు ఏర్పరచుకున్న మోషే ద్వారా బానిసత్వం నుండి విడిపించబడ్డారు. అదే ఇశ్రాయేలీయులు మార్గంలో వెళ్తుండగా తమ స్వచిత్తమును జరిగించి నశించిన వారై చివరకు 2 మాత్రమే కానాను చేరగలిగారు. ఈ మాటలు విన్న మీరు ఇప్పటికైనా యేసు వైపు తిరగండి. ఆయన కోసం ఎదురు చూస్తూ ఆయన ఇచ్చే బలమును, ఆ మేలులను పొందుకొనండి. దేవుడు మిమ్మును, మీ కుటుంబమును దీవించునుగాక.